బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం శ్రావణి గారు. నమస్తే మ్యామ్, నా ఫ్రెండ్ సురేష్ అని చెప్పేసి ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట. బేసిక్గా తను ఎప్పుడు నాతో అంటూ ఉంటాడు, ఏంటి అంటే, అరే వచ్చే జీతం సరిపోవట్లేదు, ఏదైనా సెకండ్ ఇన్కమ్ ఐడియా ఉంటే చెప్పు, చాలామంది బిజినెస్ గెస్టులతో చేస్తుంటావు కదా వీడియోస్ నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అనమాట. అండ్ రైట్ నో డిజిటల్ మార్కెటింగ్ కానీ, ఏఐ టూల్స్ కానీ, సోషల్ మీడియా మార్కెటింగ్ కానీ చాలామందికి ఎటువంటి గ్రాడ్యుయేషన్ కానీ, ఎటువంటి బిఏ, ఇంటర్ అలాంటివి ఏమీ లేకుండా కూడా ఇది ఒక మంచి కోర్స్లా వాళ్ళకి ఉపయోగపడుతుంది మనీ జనరేట్ చేయడానికి. సో ఇలా జీతం సరిపోవట్లేదు, ఎక్స్ట్రా మనీ కావాలనుకున్న వాళ్ళకి ఏదైనా మీ దగ్గర టూల్ ఉందా? ఏదైనా టూల్ కానీ లేకపోతే ఏదైనా ప్లాట్ఫామ్ ఉందా అది వాళ్ళకి మనీ జనరేట్ చేసి పెట్టడానికి? ఓకే, నేను అలా కూడా కాకుండా మనకి కోర్స్ ఉంది, ఏదైతే కంప్లీట్లీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ ఓన్ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయడానికి, లేదా వాళ్ళు వేరే వాళ్ళ బిజినెస్ని డెవలప్ చేయడానికి మనం 5,000 రూపీస్కి కంప్లీట్ స్కిల్ కోర్స్ నేర్పిస్తున్నాం. దాంట్లో ఎన్రోల్ అవ్వచ్చు. అయితే ముఖ్యంగా మీ ఫ్రెండ్కి ఏమైనా బిజినెస్ ఆపర్చునిటీ మీద వర్క్ చేసే ఇంట్రెస్ట్ ఉంది, ప్రోడక్ట్ ఉంది అయితే నా దగ్గర ఒక సొల్యూషన్ ఇమీడియట్గా ఉంది. ఒకవేళ ప్రోడక్ట్ కూడా లేదు అయితే అది ఎలా చేయొచ్చు అని మాట్లాడచ్చు. ఎటువంటి ఏది లేదు అనుకున్నట్లయినా కూడా పాసిబిలిటీ ఉంటుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వాళ్ళకి ఒక ఇంటర్నెట్లో బిజినెస్ క్రియేట్ చేయాలి అంటే మొత్తం ఇంటర్నెట్లో సెటప్ చేయాలి, ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలి అనేదానికి షాపిఫై అనేది నేను ఈరోజు మాట్లాడే వన్ ఇంపార్టెంట్ టూల్. అంటే ఇప్పుడు సందర్భం మెనీ వేస్ ఉన్నాయి ఇంటర్నెట్లో, కాకపోతే ఒక బిజినెస్ మోడల్ అని మీరు ఒక టర్మ్ వాడారు మీ ఫ్రెండ్ కోసం. ఆ బిజినెస్ మోడల్ క్రియేట్ చేయాలంటే నేను షాపిఫై చూపిస్తాను. షాపిఫై అనేది ఒక ఈకామర్స్ వెబ్సైట్ బిల్డ్ చేసుకునే టూల్ అనమాట. చాలా సింపుల్గా బిల్డ్ చేసుకోవచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్లో మనం ఒక ఈకామర్స్ వెబ్సైట్స్ కంప్లీట్లీ అంటే ఎండ్ టు ఎండ్ మనము బిల్డ్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. అండ్ అది ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి మనం చూద్దాము. ఐఎమ్ జస్ట్ స్టార్టింగ్ అని చెప్పేసి నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఒక ఆన్లైన్ స్టోర్ని నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ వాట్ డూ యూ వాంట్ టు సెల్? ప్రోడక్ట్స్ ఐ బై ఆర్ మేక్ మై సెల్ఫ్, ఆర్ డిజిటల్ ప్రోడక్ట్స్, సర్వీసెస్, ప్రింట్ ఆన్ డిమాండ్ ప్రోడక్ట్స్, డ్రాప్ షిప్పింగ్ ప్రోడక్ట్స్. ఈ రెండు ఆప్షన్స్ కూడా ఇస్తున్నారు. ప్రింట్ ఆన్ డిమాండ్ అండ్ డ్రాప్ షిప్పింగ్, ఈ రెండింటి గురించి ఫస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డ్రాప్ షిప్పింగ్ అని అంటే ఒక కంపెనీ వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ని ఎవరైనా ఆర్డర్ పెట్టినప్పుడు, మన వెబ్సైట్ ద్వారా ఆర్డర్ పెట్టినప్పుడు మనం ఆ ఆర్డర్ని వీళ్ళకి డిక్లేర్ చేస్తాం. డిక్లేర్ చేసి మా వెబ్సైట్లో మీ ప్రోడక్ట్ ఆర్డర్ వచ్చింది అని. డ్రాప్ షిప్పింగ్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ అడ్రస్కి వాళ్ళే డెలివరీ చేస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్, డెలివరీ హెడేక్ అంతా వేరే వాళ్ళది. జస్ట్ ఇంటర్నెట్లో పెట్టి మార్కెటింగ్ చేసి డబ్బులు సంపాదించుకునే పని మాత్రమే మనది. సో డ్రాప్ షిప్పింగ్ మోడల్ అలా. ప్రింట్ ఆన్ డిమాండ్ అంటే మనం ఓన్ డిజైన్స్ చేసి మనము ఆ డిజైన్స్ని మనము పంపిస్తే ఆ టీషర్ట్స్ మీద ప్రింట్ చేసి ఆ ప్రింట్ చేసిన టీషర్ట్ని కస్టమర్కి డెలివరీ చేసేది. అంటే మిషన్, ప్రింటింగ్, డెలివరీ అంతా వేరే వాళ్ళది, డిజైన్ ఐడియాలజీ మాత్రం మనది. అలాంటి దాన్ని ప్రింట్ ఆన్ డిమాండ్ అంటారు. ఇందులో మనం చేసే పని ఏంటి అంటే, మనము ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసుకొని ఆ వెబ్సైట్లో మన ప్రోడక్ట్స్ని డిస్ప్లే చేసి దానికి ప్రాపర్ సోషల్ మీడియా మార్కెటింగ్ మాత్రం చేసినా చాలు. ఈ ప్రింట్ ఆన్ డిమాండ్కి దీనికి SEO లేకపోతే గూగుల్ యాడ్స్ ఇట్లాంటివి చేయకపోయినా పర్వాలేదు. సోషల్ మీడియా మార్కెటింగ్ మాత్రం చేసి ఏఐ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు రైటింగ్ పెద్ద మ్యాటర్ కాదు, వీడియో క్రియేటింగ్ మ్యాటర్ కాదు, ఏది పెద్ద విషయం కాదు. సో దాని ద్వారా చేసి మనము కనుక సేల్ చేయగలిగితే, మన వెబ్సైట్కి వచ్చి పర్చేస్ చేసుకునేలాగా చేయగలిగితే దాన్ని మనము మంచి బిజినెస్ ఆపర్చునిటీగా చూపించవచ్చు. అయితే ప్రోడక్ట్స్ ఐ బై ఆర్ మేక్ మై సెల్ఫ్ ఆర్ డ్రాప్ షిప్పింగ్ ప్రోడక్ట్స్ అని చెప్పి నేను ఆప్షన్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మీ ఫ్రెండ్కి మీరు అన్నారు ఒకటి కూడా లేదు అనేసి. సో బిజినెస్ ఎక్కడ ఉంది అంటే, వేర్ విల్ యూ డూ యువర్ బిజినెస్ అంటే ఇండియా అండ్ ఐఎమ్ లొకేటెడ్ హియర్ అనే ఆప్షన్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటి అంటే, నేను సైన్ అప్ విత్ మై ఈమెయిల్ ఆర్ విత్ మై గూగుల్ అనేసి ఉంది. సో లెట్స్ డూ ఎ సైన్ అప్ ప్రాసెస్. లాగిన్ చేద్దాము. లాగిన్ చేసిన తర్వాత మనకేంటి అంటే, ఈ మెయిల్ ఐడి ఇస్తున్నాను నేను. ఇది షాపిఫై మనకి ఒక మంచి స్మాల్ మెయింటెనెన్స్తో, హోస్టింగ్ వీటితో మనకి బాగా యూజ్ అయ్యే టూల్ అనమాట. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ చూసినట్లయితే క్రియేట్ ఆటోమేటింగ్ ఈమెయిల్ మార్కెటింగ్ దీని ద్వారానే యాడ్స్ అన్నీ చేసుకోవచ్చు అండి. షాపిఫై ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్స్ అండ్ నేను మీకు నేర్పిస్తాను షాపిఫైని కంప్లీట్గా.
సో ఇక్కడ నేను ఏం చేస్తాను అని అంటే జస్ట్ దీన్ని క్లోజ్ చేస్తాము. సో ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తాను, డైరెక్ట్గా ఇక్కడ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో నా ప్రోడక్ట్స్ని నేను యాడ్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ స్టోర్ యాడ్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి ఈ ప్రోడక్ట్స్ని యాడ్ చేయడము, దాని తర్వాత ప్రోడక్ట్కి కావాల్సిన మీడియా అప్లోడ్ చేయడం, ప్రోడక్ట్ ఏ ప్రైస్కి అమ్ముతున్నాము, తర్వాత ట్రాకింగ్, షాపింగ్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత నా ప్రోడక్ట్ ఈ విధంగా అప్లోడ్ చేసుకోవడము, వెబ్సైట్ చేసుకోవడం, ఇవన్నీ 1 క్లిక్లో పనులు అనమాట. 1 క్లిక్లో అయిపోతుంది. అంటే ఇదంతా కూడా నేను కంప్లీట్గా క్లాస్లో నేర్పించున్నాను. ఓకే, అంటే దీనికి సంబంధించి ఎలా చేయాలి ఏంటి అనే ప్రాసెస్ మొత్తం వర్క్షాప్లో నేర్పించున్నాను. కంప్లీట్ క్లాసెస్ చెప్పాను. అయితే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్ తోటి మనం సేల్స్ చేస్తున్నప్పుడు ఓకే, మనకు ఓన్ ఉన్నప్పుడు ఓకే, మనకి లేనప్పుడు ఏంటి అని అంటే ఓబర్లో డ్రాప్ షిప్పింగ్ అనే ఆపర్చునిటీని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. డైరెక్ట్ షాపిఫై తోటి జాయిన్ అయిపోయి మీరు డైరెక్ట్గా మీ బిజినెస్ని బిల్డ్ చేసుకోవచ్చు. దీంట్లో ఎలాంటి స్టఫ్ ఉంటుంది, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి ఏంటి అని అంటే మీకు కంప్లీట్లీ ఉబర్లో కంప్లీట్లీ ఇది కాదు అది కాదు, మీకు అన్ని ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉంటాయి. వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్ నుంచి ఇంకా మీరు అడగక్కర్లేదన్నమాట. అవన్నీ కూడా మీకు దీంట్లో పొందుపరిచి ఉంటాయి. అండ్ ఆ ప్రోడక్ట్స్లో బెస్ట్ ఏంటి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోకూడదు, ప్రతిదీ మనం ట్రై చేసి యాడ్ చేసుకొని ఆ ప్రోడక్ట్స్ని మనం ఇక్కడ నుంచి అమ్ముకొని వీ కెన్ స్టార్ట్ డూయింగ్ అవర్ ఓన్ బిజినెస్ అనమాట. సో మన ప్రొడక్ట్ కాకపోయినా సరే దాన్ని వేరే వాళ్ళ ప్రొడక్ట్ మనం మార్కెట్ చేసి కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు. ఎగ్జాక్ట్, మన బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలంటే మన ఓన్ ప్రొడక్ట్ కూడా షాపిఫై ద్వారా బిల్డ్ చేసుకోవచ్చు. సో ఈ కామర్స్ లోనే ద ఈజియెస్ట్ బిల్డింగ్ ఆఫ్ వెబ్సైట్స్ షాపిఫైతో పాసిబుల్. వండర్ఫుల్ మ్యామ్. సో ఎవరైతే బిజినెస్ పెట్టాలి, బిజినెస్ తోనే నేను ఎర్న్ చేయాలి, ఎవరి కింద నేను పని చేయకూడదు అనే ఒక ఇండివిజువల్ థాట్స్ ఉంటాయో, ఎవరైతే ఆ మోటివేషన్తో ముందుకు వెళ్ళాలి అనుకుంటుంటారో వాళ్ళకి ఇది ఒక మంచి టూల్ అని చెప్పాలి. అయితే దీని ద్వారా బిజినెస్ ఎలా జనరేట్ చేయొచ్చు, మీ ప్రోడక్ట్ని ఎలా బ్రాండ్ చేయొచ్చు, మీ నేమ్ని ఎలా బ్రాండ్ చేయొచ్చు అనే విషయాలపై మీరు డైరెక్ట్గా శ్రావణి గారు కండక్ట్ చేయబోయే వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. ఫీజు కేవలం 5,000 ఉంటుంది. సో 5,000 రూపీస్లోనే ఒక అమేజింగ్ వర్క్షాప్ అనేది మీ ముందుకు తీసుకురాబోతున్నారు. ఇలాంటి వర్క్షాప్లో మీరు జాయిన్ అవ్వాలి, ఇలాంటి ఎన్నో టూల్స్ గురించి తెలుసుకోవాలి, మీ బిజినెస్ని ఇంటూ 5 times మోర్ గ్రో చేయాలి అనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వెంటనే ఇన్ఫర్మేషన్ తీసుకోండి. కేవలం బిజినెస్ వాళ్ళనే కాదు, ఎవరైతే జాబ్ చేస్తూ ఉన్నారో వాళ్ళ సెకండ్ ఇన్కమ్ కావాలనుకున్నా సరే దీనికి సంబంధించి మీరు డీటెయిల్స్ కోసం మ్యామ్ని కన్సల్ట్ చేయొచ్చు. సో వచ్చేప్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.